మానవ వినోదానికి బలైపోతున్న మరో జీవి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ లేదా కాంగో గ్రే ప్యారెట్. అసలు ఏంటి గ్రే ప్యారెట్? ఎందుకు అంతరించిపోతుంది? ఇప్పుడు ఐయుసిఎన్లో ఎందుకు ఇది ఎండేంజర్డ్ జాబితాలో ఉంది? ఏంటా కదా ఒకసారి చూద్దాం. ఆఫ్రికాలో గ్రే ప్యారెట్స్ చాలా విశిష్టమైనవి. అంతేకాదు వాటికి తెలివితేటలు చాలా ఎక్కువ. మనుషుల మాటల్ని అనుకరించగలవు. దాదాపు 1000 పదాలు గుర్తుపెట్టుకోగలవు. హ్యూమన్ ఎమోషన్స్ లాంటి ఎమోషన్స్ వీటి ఉంటాయి. చిన్నపిల్లలు 4 నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యన పిల్లలకున్న కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఈ గ్రే ప్యారెట్స్కి ఉంటాయి. ఈ గ్రే ప్యారెట్స్ మన భాషలో మాట్లాడగలవు. రీసెంట్గా జపాన్లో ఒక గ్రే ప్యారెట్ మిస్ అయిపోయిందంట. మిస్ అయినప్పుడు వాళ్ళ ఓనర్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఒకటే కంటిన్యూస్గా చెప్తుందంట. సో వీటికి మాట్లాడే ఎబిలిటీ, ఇంటెలిజెంట్ ఎబిలిటీ, కాగ్నిటివ్ ఎబిలిటీ, ఎమోషనల్ ఎబిలిటీ ఉంటాయంట. వాటిని ఎవరు పలకరించకపోతే మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటాయంట. కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తాయంట. అడవుల్లో ఉన్నప్పుడు ఇతర పక్షులతో, జంతువులతో వీటికి బాండింగ్ ఏర్పడుద్దంట. మనుషులతో ఉన్నప్పుడు మనుషులతో కూడా బాండింగ్ అంట. సో చాలామంది వీటిని సరదాగా చూస్తారు. వీటిని తీసుకెళ్లాలని సరదా పడుతుంటారు. దీంతో ఎక్కువ మంది దీన్ని పోచ్ చేస్తుంటారు అనమాట. చాలా కాస్ట్లీ కూడా అంట ఇవి. పోచ్ చేసి వేటాడి ఇంటికి తీసుకెళ్తారు. కేజీలో పెట్టుకుని వీటిని పెంచుకుంటుంటారంట. దీనివల్ల ఈ గ్రే ప్యారెట్స్ మిస్ అయిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అంట. ఇప్పుడు ఇదే ఈ స్టోరీ.